మరి డాక్టర్ని తీసేసి ఒక నర్స్తోనే మొన్నటి వరకు నడిపారు. 2 నెలల క్రితం ఆ నర్సును కూడా ఆపేయడం జరిగింది ఆమె రిటైర్ అయిన తర్వాత. ఆ సందర్భంలో మేము సింహ గారిని అదేవిధంగా శాలంరాజు గారు జీఎం గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీన్ని కొనసాగించాలన్న తర్వాత వాళ్ళు వెంటనే బిల్డింగ్ కనుక సదుపాయం కల్పిస్తే నేను వెంటనే దాన్ని అమలు చేస్తానని చెప్పి సింహ గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత శాలం గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా వెంటనే ఒక బిల్డింగ్ని ఏర్పాటు చేసి దాన్ని రెనోవేట్ చేసి మరి ఈనాడు మరి అది ఆవిష్కరణకు మరి దారి తీసింది. మరి అందరూ కూడా ఎదురు చూస్తున్న మరి కార్మికులే కానీ ఇతర రంగాల్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా ఒక డాక్టర్ని కూడా ఇక్కడ సమకూర్చితే ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా రన్ అవుతుంది కాబట్టి అది మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి త్వరలో మీరు ఆ సౌకర్యాన్ని కూడా కలిగించి మరి రామవరంలో ఉన్నటువంటి కార్మికులు అదేవిధంగా అవుట్ సోర్సింగ్ అదేవిధంగా రిటైర్డ్ కార్మికుల అవసరాలు తీర్చవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీ తొందరలో పరిష్కరిస్తే మరి అందరూ కూడా కొత్తగూడెం పోకుండా ఇక్కడే మందులు తీసుకుంటూ ఇక్కడే ఉంటూ రిటైర్ అయిన వాళ్ళు ముఖ్యంగా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే కొత్తగూడెం పోయి రావాలంటే ఆటో ఎంగేజ్ చేసుకుంటే 200-300 తీసుకుంటున్నారు. మరి ఎంతో ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి మీరు ఆ వైపుగా ఆలోచించి యాజ్ ఏ వెల్ఫేర్ మెజర్గా మీరు దీన్ని వెంటనే కొనసాగించాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్.